ఆయన పాటలు ఆయనయా? ఆయన మాటలు వస్తలేవా? ఆయన పాటలు మా అన్న ఎగురుతాడు ఆయన లెక్క గొంగడేసుకొని. ఇగో మా పెద్దన్న ఆయన లెక్క గొంగడేసుకొని ఎగురుతాడు మా రవసవన్న. అందుకని ఎప్పుడు చూడు కళాకారుని జీవితం వృధా ఎప్పుడు కాదు. పాట అనేది ఎప్పటికీ సావు లేదు. పాటకు మీరు గమనించుకోవాలి, పాటకు సావు లేదు. సప్పలు కొట్టాలి గట్టిగా. బాసరకా నుండి నిజంగా మరి మీరు నేను పాడదండి మీకు మంచిగా వినబడుతుందా? వినబడతలేదు కదా? చెప్పాలి, మీరు చెప్పాలి. నేను పాడుతుంటే మీకు వినొస్తుందా లేదా? వినొస్తుందా? ఒకటి ఏంటంటే నిజంగా గమనించుకోవాలి. మరి బాసరకా నుండి భాష చెప్పింది మన గంగమ్మ. మరి అయిన శుద్ధి ఇలా కళాకారుడు అయితేనే నేను ఇలా పాట పాడగలుగుతానా? వెంకట కళాకారుడు అయితేనే ఈ మౌతి చేతికి వచ్చింది, లేకపోతే రాకపో. నిజంగా ఒక్క కళాకారుడు అయితే మా వేటరామలను చూస్తుంటే నేను ఆయన పాట పాడడానికి కిందుండి నిన్న మా సీను పులి రాములను నీకు వందనాలన్న పాట పాడిన మా సీన్ అన్నయ్యో. పులి రాములను నీకు వందనాలని పాడినప్పుడు నేను అనుకున్న ఏ రోజుకున్న మా సీన్ లేక వాడుతున్నా పాట, మరి ఏ రోజుకున్న వాడగలుగుతానా అనుకున్న. అదంతా ఆ కళాకారుల పుణ్యం. నిజంగా మనం గమనించుకోవాలి. అగో అటు నుండి గంగా అక్కడ ఆగింది గంగా ఆగలే. మరి ఆగలే అంటున్నారు కదా, మరి అక్కడి నుంచి ఎడిపోతాడో చెప్తలేరు మా వాళ్ళు. సముద్రంలో ఓడిపోతాడంట చూసిరా. అది అక్కడ మన గంగమ్మ ఆగలే. అగో ధర్మపురిలో అక్కడ సుతం మన గంగమ్మ ఆగలే. ఎక్కడ ఆగింది మరి? ఎందుకంటే గంగ వేదన అలాంటిది, మరి కళాకారుల వేదన సుతం అలాంటిదే. కళాకారుల పాట ఎక్కడ ఆగదు. ఇప్పుడు నిజంగా ఇంతకుముందు మా రవ్వన్న ఒక పాట పాడిండు. నిజంగా మన చనిపోయినటువంటి అమరవీరుల మీద ఒక పాట పాడాడు. అందుకనే పాట అనేది ఆగది. గంగమ్మ తల్లి సుత ఆగేది లేదు. గంగమ్మ తల్లికి లోతే తెలియదు, కళాకారులు లోతు అనేది ఉండదు. కళాకారుడు ప్రజలు ఎక్కడ ఉంటేనే అక్కడ పాట పాడతాడు. ప్రజలు వెన్నట్టు ఉండేటి వాడే కళాకారుడు. మీరు పెట్టినటువంటి గంజిదాకి బతినటువంటి కళాకారుడు. అక్కడ సుత మన గంగమ్మ ఆగలే.
చివరికి వస్తున్నది. అందరూ ఒక్కసారి ఇట్లా సపోర్ట్ కొట్టినాక చివరికి వస్తుంది. ఇట్లా ఇప్పుడు వచ్చిన మా రాయనర్స్ అన్న, మా జనగ మా రాయనర్స్ అన్న చాలా సంతోషం అన్న. స్టేజ్ పైకి రావాలని విష్ణు మన విష్ణు గారు